This man. Out. In the name of Fire, Jesus. fire of the Holy Ghost. Leave it. Go now. Fire in the name of Jesus. Every unclean. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఆయన కృప మనందరికీ, పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ మీ అందరికీ, ఆయన సన్నిధి సమాధానం ప్రపంచానికి, దీవెన ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామములో కలుగునుగాక. మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఈ వీడియోను నేను ప్రారంభిస్తున్నాను. కొన్ని వీడియోస్ చూస్తున్నప్పుడు చాలామంది భయపడుతున్నారు. కొన్ని వీడియోస్ చూసినప్పుడు వాళ్ళు మొబైల్ కూడా విసిరేస్తున్నారు. అంటే అంత భయంకరమైనటువంటి వీడియోస్ మనకు ఫేస్బుక్ అలాగే ఇన్స్టాలో కూడా షేర్ చేస్తున్నటువంటి వారు ఉన్నారు. సో ఏముంది ఆ వీడియోలో అంటే, ఒక వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు ఒక వ్యక్తి నోట్లో నుంచి పాములు రావటం, ఒక వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు ఒక స్త్రీ నోటి వెంట పాములు పడిపోవటం, ఒక వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు ఆమె కడుపులో నుంచి ఏదో బయటికి రావటం, ఒక వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయి చూడటం. సో ఈ వీడియోలన్నీ చూసినప్పుడు నాకు చాలా ఇబ్బంది అనిపించింది. ఇంతకుముందు నేను 2 వీడియోస్ చేశాను, అయినప్పటికీ కూడా చాలామంది ఇంకా పంపిస్తూనే ఉన్నారు, అన్న ఈ వీడియోలు ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో అని చెప్పేసి. కాబట్టి చాలామంది భయపడుతున్నారు. కాబట్టి ఈ సమయంలో మీ అందరి కోసం ఈ వీడియోలు ప్రత్యేకంగా ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి మనం మాట్లాడుకుందాం. సో అందరికీ కూడా వీడియోలు ఒకసారి చూడటానికి మనము ప్రయత్నం చేద్దాం. Out. In the name of Fire, Jesus. fire of the Holy Ghost. Leave him now. Power. Come out. Fire in the name of Jesus. Every unclean thing out. Come out of her. You serpent spirit, you have no place here. Out by the power of the Holy Ghost. రైట్, చూస్తారు కదా ఈ వీడియోలు ఎలా ఉన్నాయంటే చాలా భయంకరంగా ఉన్నాయి. ఇవి ఎందుకు క్రియేట్ చేస్తున్నారో తెలియదు. ఎందుకు ఈ వీడియోల ద్వారా ప్రపంచానికి ఏం మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారో కూడా తెలియదు. కానీ చాలామంది ఇవి చూసినప్పుడు భయపడుతున్నారు, షాక్ అవుతున్నారు. కారణం ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఒకటి జరిగినట్లుగా. మన పాతకాలంలో గ్రామాల్లో దాదాపుగా 85 1985 90 వరకు, దానికి ముందున్నటువంటి దినాల్లో 80లో కూడా కొంతమంది గ్రామాల్లోనికి ఓ డప్పు కొట్టుకుంటూ వచ్చేవాళ్ళు. తలపైన ఒక పాగా పెట్టుకొని వచ్చేవారు. వచ్చి వారు ఇలా యాపాకులు దూసి ఇలా రోడ్ల మీద వేస్తే చాలా తేళ్ళు అయ్యేటి. అలాగే మరల తీసి ఇంకొంచెం దూరం వేస్తే చాలా పాములు, పచ్చగా గ్రీన్ కలర్లో ఉన్నటువంటి పాములన్నీ కూడా షేక్ అయ్యి అనుకుంటూ వెళ్ళిపోయేటి. ఆ తర్వాత కొన్ని మండ్రగబ్బలు లాంటివి కూడా వాళ్ళు చేసేవారు. అంటే ఆ కాలంలో అలాగిన వాళ్ళు ఆ కార్యక్రమాలు చేస్తూ పట్టుకూటి కోసం ఆ గ్రామాలు తిరుగుకుంటూ వాళ్ళు బ్రతికేవాళ్ళు ఆ కాలంలో. కానీ ఈ కాలంలో తిరగకుండానే సోషల్ మీడియా వచ్చింది. తిరగకుండానే సోషల్ మీడియా వర్క్ జరుగుతూ ఉంది. తిరగకుండానే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే 4 రూపాయలు వస్తాయన్న ఆశతోటి చాలామంది AI ఫ్రీగా దొరికిందని, AI మీడియా ఉందని, AI ఒక అద్భుతమైనటువంటి యాప్, మనకి అద్భుతమైనటువంటి విషయాలు దొరుకుతున్నాయని చెప్పేసి ఇష్టానుసారంగా వీటిని పోస్ట్ చేస్తున్నారు. సో ఈ టైంలో క్రైస్తవ్యంలో చాలామందికి అనుమానాలు వస్తున్నాయి. క్రైస్తవ్యంలో చాలామంది ఆలోచనలు పడుతున్నారు. కాబట్టి ఇది సాతాను యొక్క లేదా అపవాది యొక్క తాంత్రిక విద్యలు కూడా అయి ఉండవచ్చు. ఓకేనా? సో నేను మీకు ఒక విచిత్రాన్ని, బైబిల్ గ్రంథంలో ఒక సత్యాన్ని మీకు గుర్తు చేస్తాను. నేను ఏంటి ఆ విషయం అంటే, మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం. ఒక గ్రామంలో ఒక వ్యక్తిని తీసుకువెళ్ళి సమాధులు కట్టేస్తారు. గ్రామంలోంచి ఎందుకు వెళ్ళగొట్టారు? గ్రామంలో ఉన్న వ్యక్తిని ఎందుకు బయటికి పంపించారు అంటే, గ్రామంలో ఉన్నవాడు గ్రామస్తులను గాయపరుస్తున్నాడు, కర్రలతో కొడుతున్నాడు, రాళ్లతో కొడుతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు. వీలుగా ఉంటే చేయి దొరికితే కొరికేస్తున్నాడు. సో పరిస్థితి ఇది. ఆ ఇంటిపైకి ఆ గ్రామస్తులు వెళ్ళి, ఇతను ఇంతగానో ప్రాబ్లం చేస్తూ ఉంటే ఈ గ్రామంలో మీరు ఎందుకు ఈ వ్యక్తిని ఇంట్లో పెట్టుకొని ఇంత ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళతో కొంత ఫైట్ జరుగుతున్నటువంటి క్రమం. ఆ సమయంలో
అతన్ని ఇక ఇంట్లో కూడా ఓర్చుకోలేక, గ్రామంలో కూడా ఓర్చుకోలేక సమాధుల్లో కట్టేస్తారు గొలుసులతోటి. ఆ కట్టేసినటువంటి ఆ వ్యక్తి ఎవరూ లేరు అక్కడ, ఏ మనిషి లేడు. ఆకలైనప్పుడు రాళ్లను, ఆకలైనప్పుడు ఇటుకలను, ఆకలైనప్పుడు కర్రలను తింటున్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి యొక్క పరిస్థితి బహుభయంకరంగా ఉంది. పలకరించేవారు లేరు, మాట్లాడేవారు లేరు, నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు, ఆకలి అన్నం పెట్టేవాళ్ళు లేరు. కాబట్టి ఆ దారి గుండా ఎవరైతే వెళ్తున్నారో అక్కడ వారిని కూడా గాయపరుస్తున్నాడు. సో అలాంటి వ్యక్తి దగ్గరికి ప్రభువును, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఒక దినాన ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఏ ప్రాంతానికి వెళ్ళాడు? సమాధుల్లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఆ సమాధుల్లో ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి దురాత్మాలు మాట్లాడటం ప్రారంభించాయి. సో ప్రేమైనటువంటి స్నేహితులారా, నేను మీ అందరి కోసము ఆ మాట, ఒక్క మాట చదివి మీకు వినిపిస్తాను. ఏమని మాట్లాడాయో ఆ మాట వినిపిస్తాను. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. అపవిత్రాత్మ అనగా దురాత్మ. దురాత్మ పట్టిన వాడిని గ్రామంలో నుంచి బయటికి పంపించారు. బయట నుంచి వాడు సమాధుల్లోకి వెళ్ళాడు. సమాధుల్లో ఉన్న వాని దగ్గరికి ఎవరూ వెళ్ళలేదు, కానీ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు వెళ్ళారు. ఆయన ప్రతి వ్యక్తిని ప్రేమిస్తున్నాడు కనుక ఆ వ్యక్తిని కూడా ప్రేమించి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళగలిగాడు. వెళ్ళినటువంటి ఆ వ్యక్తిది అపవిత్రాత్మ పట్టిన వాడు ఎదురుపడ్డాడు వచ్చి. యేసుని ఏమనలేదు. అంతేకాకుండా అక్కడ చూస్తే వాడు సమాధిలో నివాసం చేసేవాడు, సంకెళ్లతోనైనను ఎవడు వాని బంధింపలేకపోయెను. సంకెళ్ళేస్తే కూడా తుత్తినీలుగా చేస్తున్నాడు. ఈ స్టోరీ ఎక్కడుంది, ఈ విషయం ఎక్కడుంది అంటే మార్కు సువార్త 5వ అధ్యాయంలో, పలుమార్లు వాని కాళ్ళకు చేతులకు సంకెళ్ళు వేసి బంధించును, వాడు ఆ సంకెళ్ళని కూడా తెంపి తుత్తినీలుగా చేసి బయటికి వెళ్ళేవాడు. అలాంటి వ్యక్తి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చాడు. వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు 7వ వచనంలో, యేసు సర్వోన్నతమైనటువంటి దేవుని కుమారుడా, నాతో నీకేం పని? నన్ను బాధపరచుకుమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుకుంటున్నాను అన్నాడు. ఆ వ్యక్తిని యేసుక్రీస్తు వారు స్వస్థపరిచి, ఆ వ్యక్తిని బాగు చేసి, ఆ వ్యక్తిలో ఉన్న ప్రతి విషయాన్ని కూడా క్లీన్ చేసి, దురాత్మను ఎల్లగొట్టి తిరిగి తన ఇంటికి పంపించాడు రక్షకుడు. ఇది అద్భుతమైనటువంటి సత్యం. ఇది స్వస్థత, ఇది విడుదల, ఇది రక్షణ, ఇది మారమనస్సు. కానీ ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో, కావాలని ఆయన నామాన్ని అవమానపరచాలని ఇలాంటి వీడియోస్ చేస్తూ, కొందరిని భయపెడుతూ, మరి కొంతమందితో ఆడుకుంటూ ఈ వీడియో చేస్తున్నారు. నేను ఇంతకుముందే చెప్పాను, మరలీ చెబుతున్నాను, ఈ వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను గుర్తు చేస్తున్నాను, దయచేసి ఇలాంటి వీడియోస్ ఆపేయండి. ఆయన కొరకు ఒక మంచి ప్రోగ్రాం చేయండి, మంచి మాటలు వివరించండి, ఆయన చేసిన గొప్ప కార్యాలు వీడియోస్తో తెలియచేయండి. అలా చేస్తే బాగుంటుంది, కానీ ఇలా చేయకూడదని కూడా జ్ఞాపకం చేస్తూ నేను ముందుకు వెళ్తున్నాను. ప్రేమటి స్నేహితులారా, ఎప్పటి వరకు ఈ వీడియోని వీక్షించిన మీ అందరికీ కూడా నేను ప్రైజ్ లార్డ్ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మీ అందరూ కూడా ఇలాంటి విషయాల్లో అవేర్నెస్ తీసుకురండి. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదని చెప్పండి. దేవుని ప్రేమను మనందరం కూడా గుర్తు చేసుకుందాం. ఎప్పటివరకు వీక్షించిన మీ అందరికీ కూడా నేను శుభాలు తెలియజేసుకుంటూ ప్రైజ్ లార్డ్.